బాధ్యత నీకు కూడా ఉంది, ఓకేనా? మా చెల్లికి మొదట 2 పిల్లలు పుట్టారు, 2 లేరు. తర్వాత ఒక పిల్లడు పుట్టాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు 9వ తరగతిలో ఉన్నప్పుడు మాకెలా బాబు పుట్టాడో వాళ్ళకి కూడా పాప పుట్టింది. ఓసా సూర్యశ్రీ నిత్య అని పేరు. సూర్యశ్రీ అని వాళ్ళు పెట్టుకున్నారు. నిత్యము ఎల్లప్పుడూ బ్రతకుండాలని నేను పెట్టాను నిత్య అని. నిత్యము అని నిత్య అని పెడితే మా చెల్లి ఊరుకోలేక వాళ్ళ ఆయన పెట్టిన సూర్యశ్రీ, సూర్య అంటే వాళ్ళ అమ్మమ్మ గారి పేరు. వాళ్ళకి కూడా మా బావగారికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు 1 సంవత్సరం ముందు. అందుకని సూర్య అనే ఆయన కలిపి పెట్టుకుంటే, శ్రీ అనేది కొడుకు తల్లి కలిసి శ్రీ పెట్టుకున్నారు. నేను నిత్య పెట్టాను, 3 కలిపి పెట్టేశారు, సూర్యశ్రీ నిత్య అని. ఈరోజు పుట్టినరోజు అంటాను, మొదటి పుట్టినరోజు. 3,000 రూపాయలు నా అకౌంట్లో వేసి చిల్డ్రన్ బైబిల్ స్కూల్కి వచ్చే పిల్లలకి గిఫ్ట్లు కొనిపెట్టమన్నారు. ఓకేనండి? పిల్లలందరికీ కూడా చర్చకొచ్చే వాళ్ళందరికీ కూడా 10 రూపీస్ కేక్, ఎవరి పీస్ వాళ్ళకి. మనం కట్ చేస్తే సెట్ మరి ఎక్కువ తక్కువ పిల్లలు కూడా లేకుండా అందరికీ తెచ్చిస్తాను. ఎంతమంది వస్తే అంతమందికి. అలాగే మొదటి 6 నెలల్లో అత్యంత ప్రతిభ కనపరిచారు కదండి 2 పిల్లలు. హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి, జూట్ హ్యాండ్ బ్యాగ్స్. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. ఒక జత బట్టలు కూడా పడతాయి, దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు. 4-5 జిప్పులు వచ్చినాయి, లాంగ్ జిప్పులు కూడా వచ్చినాయి. చక్కగా హ్యాండ్కి తగిలించుకోవచ్చు. ఆడపిల్లలు 2 కాబట్టి ఇద్దరికి 400 అయిందండి. ఇది మామూలుగా 500, 500 రూపాయలు తగ్గించి ఇచ్చారు. ఇవి వీళ్ళిద్దరికి స్పెషల్ గిఫ్ట్స్. ఎవరికి? సాత్వికాకి 98 మార్కులు వచ్చినాయండి. బాగా కష్టం, సెలవులు కూడా త్యాగం చేసి చదివారు 2. తర్వాత మిగిలిన వాళ్ళందరికి కూడా అంటే చిల్డ్రన్ బైబిల్ స్కూల్కి వచ్చే వాళ్ళకి జూట్ బ్యాగ్. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్, అంటే తడిపేసినా పర్లేదు, రోడ్డు మీద ఈడ్చేసినా పర్లేదు, ఏమీ అవ్వదు. కానీ ఈ జూట్ ఉంది చూసారా, ఇది తడవకూడదు. అంటే హ్యాండ్ బ్యాగ్ ఎవరో వర్షంలో తడపరు కదా, చక్కగా స్టైల్గా వాడుకోవాలి. దీంట్లో మీకు కలర్ రౌండ్లు కాకుండా ఏంటంటే ముద్దార్త కప్పురం అంటారు చూసారా, కొట్టి దగ్గర బిళ్ళలు దొరుకుతాయి. మీరు ఒక బిళ్ళ దీంట్లో పడేస్తే ఎంతకాలమైనా దీంట్లో చిన్న పురుగు కూడా చేరకుండా ఉంటుంది. వాడుకున్నప్పుడు వాడుకున్నా, మిగిలినప్పుడు జిప్ ఉంటుంది కదా, లాంగ్ జిప్లో అలా పెట్టేస్తే ఎంతకాలమైనా ఉంటుంది. అంటే అందరూ వచ్చిన తర్వాత ఇద్దామని ఆపాను. ఇవి చర్చికి వచ్చే వాళ్ళకి బ్యాగ్. మీకు అంతకు ఇచ్చిందని కొంచెం క్వాలిటీ ఉంది, ప్లస్ పెద్ద బ్యాగ్. దీంట్లో మీరు వాటర్ బాటిల్, ఈరోజు పిల్లలు ఎవరో ఏమీ తెచ్చుకోలేదు ఫస్ట్ క్లాస్ అని. కొత్త నిబంధనలు నా దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి కనపట్లేదు. అంటే ఇల్లు సర్దటం వల్ల కనపట్లేదు. మీరు బైబిల్ ఇచ్చి ముందు బైబిల్లే కొందాం అనుకున్న తల ఒకటి, అది వేస్ట్ కదండి. బైబిల్ ఇచ్చిన వాళ్ళ ఉపయోగించుకోలేరు. ఇక అందుకనే వాళ్ళకి అలాగ బుక్లో రాసుకుంటున్నారు కదా. బుక్ నేను క్రేయాన్స్ ఇచ్చాను, క్రేయాన్స్, స్కెచ్లు ఇచ్చాను, స్కెచ్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినవి మీరు దీంట్లో పెట్టేసి ఒక ఆర్డర్ పెట్టేసి ఒక బుక్ ఒకటి పెట్టేస్తే ఇక అది ఆ క్రమం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. వాళ్ళ బ్యాగ్ వాళ్ళదే, మీ బ్యాగ్ మీదే. వాళ్ళ పప్పలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఆ బ్యాగ్లో తెచ్చుకుంటారు. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసేస్తే వాళ్ళ బ్యాగ్ వాళ్ళు సర్దేసుకుంటారు, వాటర్ బాటిల్ పోసేసుకుంటారు, బైబిల్ పెట్టేసుకుంటారు. మీరు ఏ బుక్ పెట్టినా గుర్తుంచుకోండి, దీంట్లో ఒక కవర్ పెట్టండి, లేదంటే వాటర్ వెళ్ళి తడిసిపోతాయి. మీ అందరికీ నేను వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను, ఉన్నాయి అనుకుంటున్నాను అందరి దగ్గర. ఉన్నాయి, దీంట్లో తెచ్చుకోండి, ఓకేనండి. అలాగే పిల్లలకి ర్యాపర్స్ కూడా తెచ్చాను. ఈ 6 నెలలు ఇప్పుడు కూడా నేను చాక్లెట్ తేలా, మీకు గుర్తుందా? పిల్లలకి తప్పనిసరి తేవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది నేను ఇచ్చింది కాదు. పుట్టినరోజు సందర్భంగా నువ్వు పిల్లలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినా ఒక చాక్లెట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంతృప్తిగా 5 రూపాయలు మూట చాక్లెట్ తెచ్చాను, ఓకేనండి. ఇవి అన్నీ కలిపి మా లేఖనం దీంట్లో వేస్తూ ఉంటుంది. లోపల పిల్లలు ఈ దిల్ పసంద్ తెచ్చాను, పిల్లలు ఒక 10 నిమిషాలు తింటుంటారు. మనకి వీడియో సాంగ్స్ వేస్తే మీరు వీడియో సాంగ్స్ వస్తుంది. ప్రసాదు లేఖనం వచ్చి వేసేస్తే ఆఫ్ చేస్తానా?